కామారెడ్డి ఎల్లారెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన హరీష్ రావు బాధిత రైతులను కలిసి పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు రైతులకు నష్టం పరిహారం ప్రకటించి నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని ఆగ్రహం. దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటకు పైసలు ఏమన్నా తినడానికి లేకుండా అయిపోయింది సార్. మాకు మొత్తం మునిగిపోయింది. ఏమైనా ఇస్తారా? మాది మొత్తం రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు 2,500 ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి చెప్పే కదా ఇస్తా కాంగ్రెస్ చెప్పిండు. అందరికి మురిసి పెట్టండి. లేడు 4,000 పింఛన్ ఇస్తాడు. 4,000 లేదు, 3,000 లేదు సార్. మాకు ఇప్పుడు మునిగి పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి ఇవ్వండి. మాకు మీ గురించి చెప్పడానికే, మీ గురించి మాట్లాడడానికి వచ్చిన తినేదానికి లేవు, తమకే లేవు తినేదానికి. ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము. సార్ ఇప్పుడు నిన్న దిగింది వర్షం, ఇది నీళ్లు 3 రోజులే దిగింది. వర్షం వచ్చిన నుంచి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు తీయలేరు? ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చినాం. రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిపేది చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.